తెలంగాణలో రేషన్ పంపిణీ చూసుకున్నట్లయితే మరొక ఊహించిన ట్విస్ట్ అనమాట. రేషన్ కట్ మొదలైన మరణించిన వారి యూనిట్ల ఏరివేత. మీరు చూసుకున్నట్లయితే లబ్ధిదారులకే లక్షిత ప్రయోజనం చేకూరాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా కార్డులో ఉన్న వారికే అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో రేషన్ కోట కత్తెరకు ఆదేశించింది. ఆహార భద్రతా కార్డుల్లో చనిపోయిన వ్యక్తులు ఇంకా లబ్ధిదారుగా కొనసాగుతూ ఉండటంపై పౌర సరఫరాల శాఖ దృష్టి సారించింది. కరోనా కాలంలో ఆహార భద్రతా కార్డులు కలిగిన కుటుంబాలకు బియ్యం కోట రెట్టింపు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అవసరం లేని కోటాతో అదనపు భారం పడకుండా ఉండేందుకు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఆహార భద్రతా కార్డులో చనిపోయిన వ్యక్తుల వివరాలు తొలగించేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరణించిన వారి వివరాలను తొలగించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. రేషన్ డీలర్ల వారీగా జాబితా మేరకు పేర్లను క్షేత్రస్థాయిలో ఆరా తీసుకుంటూ ఉండగా గిర్దవర్లు అదేవిధంగా నయాబ్ తహసీల్దార్లు భాగస్వాములు కానున్నారు. అంతిమంగా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ప్రకారం పౌర సరఫరాల శాఖ యూనిట్లను తొలగించనుందన్నమాట. గతంలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు సొంత గృహాలు, వాహనాల ఆధారంగా అర్హతలు అయితే అనర్హులను తొలగించగా 5 ఏళ్లలోపు చిన్నారులతో పాటు బోగస్ యూనిట్లు సైతం ఏరివేసింది. వరుసగా 3 మాసాల పాటు సరుకులు తీసుకునే వారికి కూడా కోటా నిలిపివేసింది. ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోక చనిపోయిన యూనిట్ల జోలికి పోలేదు. వాస్తవంగా ఎప్పటికప్పుడు చనిపోయిన వారి యూనిట్లు గుర్తించి తొలగించాల్సి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వం చనిపోయిన లబ్ధిదారుల పేరు కూడా బియ్యం డ్రా అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రేషన్ కోటా కత్తిరికైతే శ్రీకారం చుట్టారు. చూసారు కదా. ఇలా రేషన్ కార్డులో చనిపోయిన వారి పేర్లు అయితే తొలగించి వారికి రేషన్ అయితే కట్ చేస్తున్నారన్నమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.